ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శ్రీకారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. 2026 సంవత్సరం మరి మే నెల చివరి నెల, మే నెలలో చివరి రాశి 12వ రాశి మీన రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీనంలో శని ఉన్నాడు, జన్మశని. ఈ జన్మశని ఎట్లా ఉంటాయంటే వాడు వస్తాడు, అరే నేను ఇల్లు కట్టుకున్నా, అంతా అయిపోయింది, తలుపులు వద్దుగా డబ్బులు తక్కువైనారా, 1 లక్ష రూపాయలు ఇరా, నీ బాధ్యత తెచ్చుకుంటానరా. ఇంతకుముందు చాలాసార్లు ఇచ్చిపోయినాడు, 7 వాడు జన్మలో ఇచ్చాడు, నువ్వు చాలాసార్లు ఇచ్చావురా, మొత్తం కల్పిస్తానురా, అరే నువ్వు పుణ్యం కట్టుకోరా, నా దగ్గర లేవురా, వదలడు, రోజు వస్తాడు, అరే నా సంగతి ఏందిరా, నీ సంగతి ఏంది అట్లా ఉంచు, నువ్వు నా ఎదురైతే నాకైతే అవుతుందో అర్థం కావట్లేదురా, అది కాదురా తప్పనిసరిగా. అది ఎందుకు జన్మశని పెట్టినట్టు పచ్చాడంటారు, జన్మశని అట్లా ఉంటారు. నీళ్ళు పీక్కు తినేవాళ్ళు ఉంటారు, నీరు తింటాను వీళ్ళు లేకుండా అడ్డం పడతారు, నీ తిని లాక్కోని అంటారు. ఒకళ్ళు ఉంటారు కంచంలో పెట్టుకొని తింటూ ఉండగా గబగబా కంచం లాక్కొని వాళ్ళు ఇంత మొదలు పెడతారు. వీళ్ళు పిచ్చివాళ్ళైపోయి ఏందే నా ఇంట్లో రావటం ఏంటి, నా కంచంలో లాక్కోవటం ఏంటి, నా కంచంలో ఎమ్మిదని కూడా లేకుండా తింటమేంటి, ఇంట్లో చూద్దామా ఇంకా అన్నం లేదు. ఇంత ఘోరమైన బాధపడాలి. ఉపమానాలు చూస్తున్నాయి విని కూడా. ఈ జన్మశని అంత బాధ, తినటానికి వచ్చింది, చేతి దగ్గరికి వచ్చింది, నోటు దాకా పోదు, నోరు దాకా పోయింది, రాలి కింద పడిపోతుంది. కాబట్టి అంత కష్టదశ. మరి ఈ మీనరాశి వాళ్ళు ఎంతో కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు చాలా బాగుంటుంది. తర్వాత ఈ నెలలో 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి మరి మే నెలలో చోట చేరబోతున్నాయి. ఈ గ్రహాల వల్ల చాలా బాధలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇష్ట దైవాన్ని, తర్వాత తన యొక్క తల్లిదండ్రుల్ని, ఎప్పుడు కూడా మీ ఇంటి దేవతని పూజించడం. నీవు ఎక్కడ ఉంటే ఆ ఏరియాలో మంచి దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళటం, వారానికి ఒక్కసారైనా పూజ చేసుకోవటం. అట్లా నీకు వచ్చిన దాంట్లో కనీసం 100లో 5 వంతులైనా సరే దేవుడికి మంచి కార్యాలు ఖర్చు పెట్టండి. అట్లా ఉంటే మీరు ఈ సంవత్సరంలో బాగా బయటపడతారు. ఈ సంవత్సరంలో కూడా ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. సోమవారం ఈశ్వరుడికి పూజ చేయించి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకొని బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేయండి. ఇట్లా చేస్తే మీ శని యొక్క బాధలు తీవ్రత అంతా కూడా చాలా తగ్గుతుంది, చాలా సుఖంగా ఉంటారు. సర్వే జరా సుఖినో భవంతు. స్వస్తి. 2026 సంవత్సరం 5వ నెల మే నెల 10వ రాశి మకర మకర రాశి మరి 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి వస్తే శని ఒక్కరు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఇంకా వీళ్ళ సంగతి చెప్పడానికి వీల్లేదు. అసలే కోతి అది ఎగుతూ ఉంటుంది, దాన్ని కాస్త సారాయి వేశారు,
ఇంకా ఎగురుతోంది, తోకకు నిప్పు ముట్టించారు, ఇక దేశమే నాశనం చేస్తోందట. అట్లాగే అంత బాధ. అయితే చూసే వాళ్ళకి ఆటగా ఉంటుంది, అది ఎగురుతుంటే తనుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. కానీ దాని బాధ ఎవరు చూడడు. కోతి ఎటువంటిదంటే మంచి స్వభావం కలిగింది, దాన్ని కదిలిస్తేనే ఎవరు దొరికినా వస్తుంది. ఎవరు దొరికో వచ్చారు, ఇట్లాంటి పని చేశారు. ఆ ఊరు మొత్తం నాశనం చేస్తుంది ఆ కోతి. తోకకు ముట్టిస్తే ఏదో అంగే కథ కంటించింది, ప్రతి ఇల్లు తగలబెట్టింది. అట్లాగే ఈ మకర రాశి అంత ఘోరంగా ఉంది. ఈ కుంభాలు, మకర నుంచి కుంభానికి శని, కుంభం నుంచి మీనానికి శని వచ్చాడు. శని వెళ్ళిపోయినాడని ఆశ పడద్దు. ఈ శని మారినా కూడా అర్ధాష్టమంలో కుజుడున్నాడు. కుజుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. యాక్సిడెంట్లు కావచ్చు, మరి ఏదైనా దెబ్బలు తగలవచ్చు, మరి ఇరగొచ్చు, ఇట్లాంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి రాహుకేతువుల్లో గ్రహాలు పడ్డాయి. ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతువు. రాహుకేతువులు బాగాలేరు, రవి బుధ కుజులు బాగాలేరు, గురు శనులు బాగాలేరు. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళ బాధలు చెప్పడానికి ఎవరికి అలివి కానటువంటి పరిస్థితి. మరి కనీసం మంచిలు రావడానికి మంచిలు దొరకవట. ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కరు కోటీశ్వరుడు అండి, వాడి నోట్లో 500 రూపాయల నోట్లు కాదు, ఇప్పుడు కొత్త నోట్లు వచ్చినాయి, ₹1,00,000 ఉన్నాయి బిళ్ళలు. ₹1,00,000 బిళ్ళ ఉంటుంది. అదే మంచిలు కావాలయా, ఒక బాటిల్ ఇవ్వయా, లేదు. ఇవ్వయా, ఈ ₹1,00,000 బిళ్ళ దగ్గర పెట్టుకో, తర్వాత చిల్లర తీసుకుంటాను. అమ్మో నిన్ను ఎక్కడ నమ్ముతారు, నువ్వు దొంగమేమో, ఎక్కడ గాజేసుకొచ్చావేమో. మరి ₹10 సోడాగా మంచిగా లేని వాడిది మరి ₹2,00,000 బిళ్ళ ఎక్కడ దొరికింది పప్పు అంటాడు. మంచినీళ్ళు లేక వాడు చచ్చాడు. కోట్లు జేబులో ఉన్నాయి, మంచినీళ్ళు తాగడానికి వీలు లేకుండా పోయింది. మరి మంచినీళ్ళు ఇచ్చేవాడే వెళ్ళాడు, డబ్బులు పెట్టినా మంచినీళ్ళు దొరకవు. మరి ఏమవుతుందంటే కర్మమున పుట్టు జంతువు, కర్మమున వృద్ధి పొందు, కర్మమున జనులు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప అన్నారు. చాలా మంది అన్నీ ఉండి దిక్కులేని వాళ్ళగా చచ్చిపోతారు. కారణం ఏంటి? ఇందిరాగాంధీ మరి ఆది పరాశక్తి అన్నారు. అంతటి గొప్ప రాజ్య పరిపాలన చేసిన గొప్ప వాళ్ళలో మరి ఝాన్సీ లక్ష్మీబాయి తర్వాత దాదాపు ఇందిరాగాంధీ అన్నారు. ఆమెకు కిరీటం పెట్టారు, మరి త్రిశూలం ఇచ్చారు. ఇన్ని చేస్తే మరి ఆయన కాపలా కాసేవాళ్ళే చివరికి కుక్కని కాల్చినట్లు కాల్చి చంపారు. ఎంత గొప్పలు పెంచుకుంది, ఎంత మేలు పెంచుకుంది, ఎంత మంచిదని పెంచుకుంది. నీ దగ్గర వాళ్ళే నిన్ను కాల్చి చంపారు. కారణం ఏంటంటే కర్మ. ఆ కర్మని ఎవరు తప్పించలేరు. కాల్చుకొని చచ్చారు, కాల్చుకొని చంపారు, కాల్చుకొని చచ్చారు వాళ్ళు కూడా. మరి ఏం చేయలేకపోయినారు. మరి ఎన్ని చూటాలో ఒంట్లో శరీరంలో చూడినాయి. మరి ఆమె చచ్చిపోయిందంటే చాలా మంది బాధపడ్డారు. కాంగ్రెస్ పతనం అయిపోయింది అనుకున్నారు. అట్లాంటి పరిస్థితి ఇందిరాగాంధీకి వచ్చిందంటే ఉదాహరణకు చెబుతున్నా. ఆమె పార్టీ నేను అంటలా, నేను ఎవరి పార్టీ కాదు, సత్యం ధర్మాన్ని పార్టీ, ధర్మం పార్టీ. నేను నాకు ఓటు ఇంతవరకు లేదు, 50 ఏళ్ళు వచ్చినాయి, నాకు ఓటు ఇచ్చేవాళ్ళు లేడు, నేను ఓటేసేది లేదు. ఓ పార్టీ నాకు అనుకుంటే నేను ఓటేస్తా. నాకు పార్టీ అనేది లేదు. మంచి వాళ్ళే నాకు కావాలి, మంచి నేను చూస్తా, అందరూ మంచిగా బతకాలని కోరుకుంటా, చెడుకు దూరంగా ఉంటా. కాబట్టి ఇవాళ రాజకీయం అంటే అది మంచిగా సాగుతుందో చెడుగా సాగుతుందో ప్రజలకు అందరూ తెలుసు, నేను చెప్పక్కర్లా. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ రాశి, మరి ఈ మకర రాశి పరిస్థితి చాలా కష్టతరంగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చిత్రం వేయించుకొని హస్తసాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోండి. లేకపోతే మిమ్మల్ని బాగు చేసే మానవుడు ఎవ్వడు లేడు. స్వస్తి.